Hi viewers, welcome to Leela of Technologies. My name is Masudandra Baswani. In this video, we are discussing about basic general settings and various shortcuts and how to run a Java file in Eclipse IDE. First of all, general settings. General settings of Eclipse IDE. Okay. First of all, go to open Eclipse IDE. Open and launch. Here, uh, the first one is font size, font size, font color, font style. You have to use. You have to set the set in an Eclipse. ఇక్కడ ప్రీవియస్ వీడియోస్లో మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి. సో ప్రాజెక్ట్ వరకు ఓకే. నా తర్వాత ఇన్ కేసు ఒకవేళ మీరు క్లాస్ని క్రియేట్ చేస్తే క్లాస్ లోపల కంటెంట్ అనేది చూడండి, మనం రాస్తాం కదా సోర్స్ కోడ్. ఇక్కడ చాలా స్మాల్గా కనబడుతుంది. ఒకవేళ ఆ సైజ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేయాలి? సో బేసిక్ జనరల్ సెట్టింగ్స్. సో విండో ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ విండో మెనూ మీద క్లిక్ చేసి సో కింద ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్ అనే ఆప్షన్ ఉంది కదా, పక్కన క్లిక్ చేస్తే ఓకేనా, దాంట్లో ఫస్ట్ వన్ అపియరెన్స్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో తర్వాత కలర్స్ అండ్ ఫాంట్స్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి సరిపోతుంది. పక్కన కలర్స్ అండ్ ఫాంట్స్ ఓపెన్ అయింది కదా, దీంట్లో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా బేసిక్, దాని మీద క్లిక్ చేయండి. ఆ బేసిక్లో మీరు కిందకి రండి. ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది కదా, ఈ స్క్రోల్ బార్తో మనం కిందకు వస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఆప్షన్ టెక్స్ట్ ఫాంట్. సో దీని మీద మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, లేదా పక్కన ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. సో దాన్ని సెలెక్ట్ చేసి పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫాంట్, ఏ ఫాంట్ కావాలి, ఫాంట్ స్టైల్ ఏంటి, అలాగే ఫాంట్ సైజ్ అంతా. ఈ ఫాంట్ సైజ్ ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫాంట్ కానీ ఫాంట్ స్టైల్ కానీ మార్చాల్సిన అవసరం లేదు. నా సజెషన్ అయితే ఇట్ ఈస్ రికమెండెడ్ టు చేంజ్ ద ఫాంట్ సైజ్ ఓన్లీ. ఇక్కడ మీ యొక్క విండో మీ యొక్క ల్యాప్టాప్ స్క్రీన్ ఆర్ డెస్క్టాప్ స్క్రీన్ బట్టి మీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. నేనైతే 16 పెడుతున్నాను. సో 16 సెలెక్ట్ చేసి ఓకే. తర్వాత అప్లై, క్లిక్ ఆన్ అప్లై. సో అప్లై అండ్ క్లోజ్, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా. ఓకే, మీరు ఏ విండో ఓపెన్ చేసినా సరే ఫాంట్ సైజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సెట్టింగ్స్ టు ఫాంట్ సైజ్. ఏం లేదు, విండో మెనూ, ప్రిఫరెన్సెస్. వన్స్ మీరు సెట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఉన్నాయి కదా, లాస్ట్గా మీరు ఏదైతే సెట్టింగ్స్ చేస్తారో ఆటోమేటిక్గా ఉంటాయి. సో జనరల్, సో ఇన్ జనరల్ మీద క్లిక్ చేస్తే దాంట్లో అపియరెన్స్ ఉంది కదా, అపియరెన్స్లో కలర్స్ అండ్ ఫాంట్స్ దాని మీద క్లిక్ చేయగానే ఓకేనా, ఫస్ట్ మీకు ఏముంది బేసిక్ అనే ఆప్షన్ ఉంది కదా, బేసిక్ మీద క్లిక్ చేస్తే బేసిక్స్లో లాస్ట్ ఆప్షన్ టెక్స్ట్ ఫాంట్, దాని మీద డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా దాన్ని సెలెక్ట్ చేసి పక్కన ఎడిట్ అనొచ్చు. సో ఆటోమేటిక్గా మీకు ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ వస్తుంది. సో ఫాంట్ స్టైల్ అలా ఉంచేసేయండి. సో సైజ్ మాత్రం ఇంక్రీజ్ చేసుకోండి, డిపెండ్స్ అపాన్ యువర్ సిస్టమ్. ఓకే, అప్లై అండ్ క్లోజ్, ఆటోమేటిక్గా మీకు అప్లై అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ సెట్టింగ్స్, అంత సరిపోతుంది, ఇంక మనకు అవసరం లేదు. ఓకే, సో తర్వాత బేసిక్ షార్ట్ కట్స్. సో బేసిక్ షార్ట్ కట్స్, జనరల్ బేసిక్. సో దీంట్లో ఫస్ట్ వన్ ఓకే, విండోని ఎలా మ్యాక్సిమైజ్ చేయాలి, మ్యాక్సిమైజింగ్ విండో. సో ఇక్కడ మనకి మెయిన్గా 3 విండోస్ అన్నాం కదా, ఒకటి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, ఇంకోటి మనం రాసే ఫైల్ విండో, ఓకేనా, ఫైల్ విండో, ఇంకోటి ఫైల్ రన్ చేస్తే మనకు ఆప్షన్ వస్తుంది, కన్సోల్ ఆప్షన్. అది మీరు రన్ చేస్తుందో తెలుస్తుంది.
ఇక్కడ ఇక్కడ మెయిన్ మెథడ్ లేదు కదా ఈ క్లాస్లో. సో క్లాస్ని ఎక్లిప్స్ ఐడిలో అయితే క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ మెయిన్ మెథడ్. సో లేకపోతే మీరు మెయిన్ మెథడ్ కంప్లీట్గా రాయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు షార్ట్ కట్. సో ఇక్కడ చూడండి మెయిన్ మెథడ్ రాసాం. ఇక్కడ నేను ఎస్ఓపి స్టేట్మెంట్ రాయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విండో కోడింగ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే విండోని పెద్ద చేసుకుని రాయాలి. సో ఇక్కడ మనం ఏంటంటే విండో మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఓకేనా, విండో పెద్ద మ్యాక్సిమైజ్ అవుతుంది. మళ్ళీ నాకు మినిమైజ్ కావాలనుకుంటే మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది. సో ఇది మౌస్తో మీరు చేయాల్సిన ఆప్షన్. సో డబుల్ క్లిక్ ఆన్ విండో, డబుల్ క్లిక్ ఆన్ విండో. ఓకే, లేదా దీనికి బేసిక్ షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఎం, కంట్రోల్ ప్లస్ ఎం. మీరు ఏ విండో మీద క్లిక్ చేసినా సరే అది పెద్దదవుతుంది. సో మీరు ఏ విండోలో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ మనం కోడింగ్ రాసే విండోలో ఉన్నాం, టెక్స్ట్ విండోలో ఉన్నాం. ఇక్కడ కంట్రోల్ ఎం అన్నాం అనుకోండి, కర్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి అది పెద్దదవుతుంది. మళ్ళీ మ్యాక్సిమైజ్ మినిమైజ్ కంట్రోల్ ఎం. అదే ఈ విండోలో ఉన్నాం అనుకోండి, ఈ విండో పెద్దదవుతుంది, మినిమైజ్. ఓకే, సో కంట్రోల్ ఎం విండో, ఓకేనా, మినిమైజ్ మ్యాక్సిమైజ్. ఫస్ట్ వన్ విండో మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్, minimize and maximize. So double click on window, or you have to press control M. Okay, this is the first shortcut. Okay, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏమంటున్నాం, కంట్రోల్ ఏమన్నా విండో మ్యాక్సిమైజ్ అయ్యింది. ఇక్కడ నాకు ఎస్ఓపి స్టేట్మెంట్ మీన్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ అనేది మనకు కావాలి. సో కావాలనుకుంటే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మరి ఐడి వాళ్ళు యూసేజ్ ఏంటి అంటే మనకి షార్ట్ కట్స్ ఉంటాయి, తర్వాత కొన్ని ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఓకే, షార్ట్ కట్స్ ఏంటి, ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్కి ఎస్ఓపి అని చెప్పి, సో కంట్రోల్ స్పేస్ అన్నాం అనుకోండి, సారీ సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ అన్నాం అనుకోండి. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఓకేనా, ఇలా వస్తుంది. సో ఇక్కడ ఓకేనా సిస్ అవుట్, ఒకసారి ఓకేనా, ఇక్కడ మనం ఏమంటున్నాం సిస్ అవుట్ అని టైప్ చేసి స్పేస్ ఏమవకుండా, ఓకేనా, కంట్రోల్ పెట్టుకోండి ప్లస్ స్పేస్ బార్ మీరు ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వస్తుంది. ఓకేనా, సిస్ అవుట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే సిస్ అవుట్, సో ప్లస్ సిస్ అవుట్ అండ్ ప్రెస్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్, సిస్ అవుట్ అని రాసిన తర్వాత మీరు ఏంటంటే కంట్రోల్ పట్టుకుండి స్పేస్ బార్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సిస్ అవుట్ వస్తుంది. మీరు ఇక్కడ ఓకేనా డబుల్ కోట్స్ ఓపెన్ చేసిన ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐడి. ఓకే, ఇంకా చాలా ఓకే, ఒకటి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ క్లోజింగ్ వచ్చేస్తుంది. సో ఓపెనింగ్ ఇచ్చారనుకోండి, క్లోజింగ్ లేదని చెప్పి ఎర్రర్ మెసేజ్ కూడా చూపిస్తుంది, నో ప్రాబ్లం. సో వెల్కమ్ టు లీలా సాఫ్ట్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేయాలి. సో ఇక్కడ రన్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు రన్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ విండో మ్యాక్సిమైజ్లో ఉంది కాబట్టి ఫైల్ లోపల రైట్ క్లిక్ చేయండి. ఫైల్ లోపల రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ ఓకేనా, రన్ యాజ్ జావా అప్లికేషన్ అనండి. ఓకేనా, సో ఈ టెస్ట్ డాట్ జావా మీకు ఓకేనండి. సో రన్ అవుతుంది. సో ఇది మ్యాక్సిమైజ్లో ఉంది కాబట్టి కన్సోల్ చూడండి, కన్సోల్ విండో వచ్చింది. ఆటోమేటిక్గా కన్సోల్లో మీకు వెల్కమ్ టు లీలా సాఫ్ట్ అని చెప్పేసి అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఒకసారి మినిమైజ్ చేసి రన్ చేద్దాం.
మినిమైజ్ చేసి మినిమైజ్. ఇక్కడ నేను ఏమంటున్నాను, ఓకే. సో రన్. సో ఇక్కడ చూడండి ఫైల్ ఎక్కడ ఉంది, ఈ ఫైల్ ఎక్కడ ఉంది, ఓకేనా. ప్రాజెక్ట్ 1లో test.java, ప్రాజెక్ట్ 1లో, ఓకేనా. ప్రాక్టీస్ ప్రాజెక్ట్ 1 దీని మీద ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి సేమ్ రన్ యాజ్ సో జావా అప్లికేషన్. సో ఇక్కడ చూడండి అన్నీ కూడా విండోస్ మినిమైజ్లో ఉన్నాయి కాబట్టి సో కన్సోల్ ఇప్పుడు వచ్చిందా, ఎప్పుడైతే మీరు ఫస్ట్ స్టార్ట్ రన్ చేశారు అప్లికేషన్ అప్పటి నుంచి కన్సోల్ విండో మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెల్కమ్ టు లీలాసాఫ్ట్. మీరు ఈ కన్సోల్లో కర్సర్ ఎక్కడ ఉంది, కన్సోల్లో ఉంది. కంట్రోల్ M అనండి, సో ఆటోమేటిక్గా పెద్దది అవుతుంది. సో మళ్ళీ కంట్రోల్ M అనండి, మినిమైజ్ అవుతుంది. ఓకే. మీరు ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అనొచ్చు, ఓకేనా. ఫైల్ లోపల రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అనొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఇక్కడ మీకు మీరు అబ్జర్వ్ చేస్తే రన్ బటన్ కనబడుతుంది, ఓకేనా. సో రన్ test.java, ఓకే. సో ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ మీరు రన్ యాజ్ జావా అప్లికేషన్, సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి టు రన్ ఏ జావా ఫైల్, ఓకే. తర్వాత ఇక్కడ మనం ఏమంటున్నాం, రన్ ఏ జావా ఫైల్. సో ఒకటి రైట్ క్లిక్ ఇన్ ఏ ఫైల్ అండ్ రన్ యాజ్ జావా application. So right click on a file, so on a file, so file మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్, ఓకే. రైట్ క్లిక్ on a file in a file and run as జావా అప్లికేషన్, ఓకే. సో లేదు రన్ బటన్ ఉంది కదా, ఓకేనా. గో టు రన్ బటన్, ఓకే. సో నెక్స్ట్ వన్, సో రన్ చేయడానికి వేరే షార్ట్ కట్ కూడా ఉంది. సో మీరు ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ క్లిక్ చేయండి ఫైల్ లోపల రైట్ క్లిక్ చేస్తే రన్ యాజ్ అంటే ఈ పక్కన షార్ట్ కట్ ఉంది చూసారా, Alt+Shift+X, విచ్ మీన్స్ మీరు ఫైల్ లోపల కర్సర్ పెట్టి ఓకేనా, ఫైల్ లోపల కర్సర్ పెట్టి Alt+Shift+X అని చెప్పేసి ఒకసారి ప్రెస్ చేయాలి. Alt+Shift పట్టుకోండి, ఎక్స్ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ రన్ యాంట్ బిల్డా, ఓకేనా, జావా ఎక్లిప్స్ అప్లికేషనా, సో తర్వాత జైనట్ టెస్ట్ కేసా, తర్వాత రన్ జావా అప్లికేషనా, ఓకేనా. మనకు కావాల్సింది ఏంటి, యాప్లెటా, మనకు కావాల్సింది ఏంటి, రన్ జావా అప్లికేషన్. Alt+Shift+X, దాని తర్వాత ఏముంది, జే ఉంది, ఓకేనా. విచ్ మీన్స్ మీరు ఏంటి అంటే Alt+Shift పట్టుకుని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇమీడియట్గా జే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకే. షార్ట్ కట్. సో ఏంటి, Alt+Shift+X తర్వాత అప్పుడు మీరు జేని ప్రెస్ చేయాలి. Alt+Shift+X అని ప్రెస్ చేసి Alt+Shift పట్టుకుని ఎక్స్ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఉన్న ఆప్షన్ జే ప్రెస్ చేస్తే జావా అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. దిస్ ఇస్ ద షార్ట్ కట్ వే టు రన్ ఏ జావా అప్లికేషన్. ప్రతిసారి రైట్ క్లిక్ చేయడం అవేం లేకుండా కర్సర్ ఫైల్లో ఉందనుకోండి, ఇలా అనండి, సమ్ జే అనండి, ఆటోమేటిక్గా మీకు ఇది అవుతుంది, ఓకే. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది షార్ట్ కట్, ఓకే, రన్ చేయడం. సో విండోస్ మ్యాక్సిమైజ్, మినిమైజ్, ఓకే. సో తర్వాత ఇక్కడ నేను ఇంకొక system.out.println అని రాస్తున్నాను, సిస్ అవుట్, ఓకేనా, కంట్రోల్ స్పేస్. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే జావా ప్రోగ్రామింగ్, ఓకే. ఈ ఫైల్ నేను ఏం చేస్తున్నానంటే ఇలా రాసాను. సో కంట్రోల్ ఎస్ కామన్గా తెలిసిందే ఫైల్ సేవింగ్. సో నేను ఏమంటున్నా, Alt+Shift+X జే అన్నానండి. సో ఆటోమేటిక్గా ఏమొచ్చిందంటే వెల్కమ్ టు లీలాసాఫ్ట్, అలాగే జావా ప్రోగ్రామింగ్, ఓకే. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనా, లైన్స్ చూసారు ఎలా ఉన్నాయో, ఓకేనా, అడ్జస్ట్గా కరెక్ట్ అలైన్మెంట్ లేవు.
సో కరెక్ట్ అలైన్మెంట్ అనేది మనం పెట్టడానికి ఒక షార్ట్ కట్ ఉంది. ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ఎఫ్ అన్నాం అనుకోండి ఫార్మాట్. సో ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ఎఫ్ అన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఇది వచ్చేస్తుంది. ఓకేనా? లేదు, సో మీరు కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అన్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా మీకు షార్ట్ కట్ వచ్చేస్తుందండి. ఆల్ట్ షిఫ్ట్ ఎస్ అన్నా మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఏముంది, ఫార్మాట్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఫార్మాట్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకే, సో లేదా మీకు ఏంటి అంటే ఓకేనా, కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఏంటి అంటే ఫార్మాట్. ఓకేనా, ఫోర్త్ వన్ ఏంటి అంటే ఫార్మాట్. సో దీనికి మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే కంట్రోల్ CTRL ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్. కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ ఎఫ్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. లేదా సో ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఫార్మాట్. సో ఎలా అయినా సరే మీరు ఓకేనా ఫార్మాట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఏంటంటే కోడింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫార్మాట్. యాక్చువల్గా ఏంటంటే మనం ఎడిటర్స్లో అలా రాసేటప్పుడు అన్ని లైన్స్ కూడా ఒకటే లైన్లో రాసేస్తాం. ఎలా అంటే ఇలా రాసేస్తాం, అన్ని లైన్స్ కూడా మనం ఇలా రాసేస్తాం. బట్ ఇట్ ఈస్ నెవర్ రికమెండెడ్. యూ షుడ్ ఫాలో సమ్ కోడింగ్ స్టాండర్డ్స్. ఓకే, ఆల్ట్ షిఫ్ట్ ఎఫ్ అన్నాం, కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అన్నాం అనుకోండి, సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే ఓకే నా ఫార్మాట్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ వన్. సో ఫిఫ్త్ వన్, సో డిలీట్ ఏ లైన్. సో డిలీట్ ఏ లైన్. సో లైన్ని డిలీట్ చేయాలనుకోండి, సో నాకు ఈ లైన్ వద్దు, కర్సర్ ఆ లైన్లో ఉండాలి. కర్సర్ ఆ లైన్లో ఉన్న తర్వాత కంట్రోల్ D అన్నాం అనుకోండి, మీకు ఆ లైన్ డిలీట్ అయిపోతుంది. కంట్రోల్ ప్లస్ D, వేర్ ద కర్సర్ ఇస్ ప్లేస్డ్ దట్ లైన్ విల్ బి డిలీటెడ్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏముంది, కర్సర్ ఉంది, బట్ అక్కడ ఏముంది, ఎంటీ లైన్ ఉంది. ఓకేనా? ఓకే, డిలీటెడ్. సో ఇక్కడ కూడా డిలీటెడ్. సో అలాగే ఇక్కడ కూడా డిలీటెడ్. సో అలాగే ఇక్కడ కూడా కంట్రోల్ D అంటే ఆటోమేటిక్గా కంట్రోల్ ప్లస్ D. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఓకేనా? సో ఆ కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో కంట్రోల్ ప్లస్ D, డిలీట్ ద కరెంట్ కర్సర్ లైన్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, కంట్రోల్ D. ఓకే, నెక్స్ట్ నేను దీని కామెంట్ పెడదామని చూస్తున్నాను. కంట్రోల్ స్పేస్, సారీ జస్ట్ మినిట్. సో సెలెక్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ కంట్రోల్, ఓకేనండి. సో తర్వాత మీరు ఓకేనా ఫార్వర్డ్ స్లాష్ మీరు సెలెక్ట్ చేశారనుకుంటే మీకు మల్టీ లైన్ కామెంట్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకేనా, మల్టీ లైన్ కామెంట్స్, మీరు మల్టీ లైన్ కామెంట్స్ పెట్టాలనుకుంటే ఎన్ని లైన్స్ మీరు కావాలి, అన్ని లైన్స్ మీరు ఏం చేయాలి, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ కంట్రోల్ పట్టుకోండి, ఫార్వర్డ్ స్లాష్ అన్నారనుకోండి, ఆ లైన్స్ అన్నీ కూడా మీకు ఏమవుతాయి అంటే మల్టీ లైన్ కామెంట్స్ కింద వెళ్ళిపోతాయి. ఓకే, సో మల్టీ లైన్ కామెంట్స్, నాట్ ఏ సింగిల్ కామెంట్, మల్టీ లైన్. సో మల్టీ లైన్ కామెంట్స్. సో ఇక్కడ ఏంటి, మీరు షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్, యూట్ యూస్ ఫార్వర్డ్ స్లాష్. ఫస్ట్ మీరు ఏంటి, మీకు కావాల్సిన లైన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి, ఓకేనా షిఫ్ట్ కంట్రోల్ పెట్టుకొని ఫార్వర్డ్ స్లాష్ అంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతాయి, ఓకేనా లైన్స్ అన్ని సెలెక్ట్ చేసిన లైన్స్ అన్నీ కూడా మీకు ఏమవుతాయి, సో కామెంట్స్కి వెళ్ళిపోతాయి. ఓకే, దిస్ ఇస్ ద వేరియస్ షార్ట్ కట్స్, బేసిక్ షార్ట్ కట్స్. ఓకే, సో ఇది వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. సో ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్. So bye. Thank you to all.